నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, టాలీవుడ్ ఇండస్ట్రీలో కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, గతంలో మనకి నేర్పించినటువంటి ఒక సంస్కృతి కావచ్చు, దాని అంతా కూడా మర్చిపోయారేమని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇప్పటికీ అది నెరవేరుతుందని చెప్పుకోవాలి. ఏంటంటే గతంలో ఎన్టీఆర్ గారు కావచ్చు, ఏఎన్ఆర్ గారు కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, అందరూ కూడా కలిసి మల్టీ స్టార్ మూవీస్ వచ్చాయి. అదేవిధంగా బాలీవుడ్లో కూడా అందరు స్టార్స్ కూడా కలిసి చేసినటువంటి సినిమాలు కూడా మనం చూసాం. కానీ మధ్యలో కొంత గ్యాప్ వచ్చి కనిపించడంలా ఇప్పుడు ఈ ట్రెండ్ రిపీట్ అయిందా అంటే ఏమంటారు? ఇప్పుడైతే మళ్ళీ చరిత్ర పునరావృతం అంటారు కాబట్టి మళ్ళీ రిపీట్ అవుతున్నట్టుగా మనం చూడాలి. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు కలిసి చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఒకటి రెండు కాదు, చాలా సినిమా కలిసి చేశారు. ఆ తర్వాత కృష్ణ సోమబాబు కాంబినేషన్లో ఈక్వల్గా ఉండినట్లు చేయటం అనేది చాలా రేరు. అలాంటిది మళ్ళీ ఇప్పుడు రాబోతున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా తమిళనాడులో దాదాపు 46 ఏళ్ళ వరకు కమల్ హాసన్, రజనీకాంత్ కలిపి నటించిన సినిమా లేదు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్నట్టుగా చెప్తున్నారు. దానికి లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ అన్నారు, కానీ ఇప్పుడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాదు, వేరే వాళ్ళు అనేది చెప్తున్నారు. రాజకమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ను, తర్వాత మన స్టాలిన్ గారు అబ్బాయి ఉదయనిధి స్టాలిన్ వాళ్ళు రెడ్ జైంట్ ఆ సంస్థ నిర్మాతలుగా ఒక సినిమా అయితే పట్టాలెక్కబోతుంది రజనీకాంత్, కమల్ హాసన్ది. ఇక్కడ తెలుగులోకి వచ్చేసరికి మనశంకర వరప్రసాద్ గారు ఆ సినిమాలో, వెంకటేష్ గారు కూడా ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. మల్టీ స్టారర్ మూవీస్లో చెప్పొచ్చు అది కూడా. అలాగే మరి బాలయ్యను, వెంకీని ఒక సినిమాలో తీసుకురావాలనే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే వెంకటేష్ గారితో బాలయ్య బాబు యాక్ట్ చేయడానికి బాలయ్య బాబుకి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే వాళ్ళ సురేష్ బ్యానర్ మీద ఫస్ట్ సినిమానే రామారావు గారితో వాళ్ళు, రామారావు గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, రాముడు భీముడు సినిమా విత్తనం అయితే ప్రేమనగర్ చెట్టు అని చెప్పేవాళ్ళు. ఆ రాముడు భీముడులో డ్యూయల్ రోల్ ఎన్టీ రామారావు గారితో మొదటిసారిగా డ్యూయల్ రోల్తో చేసి పెద్ద హిట్ కొట్టారు వాళ్ళు. కాబట్టి ఆ రామానాయుడు గారి ఫ్యామిలీతో కానీ వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి బాలయ్య బాబు వెంకీ మూవీకి కూడా రావడానికి పెద్ద అభ్యంతరాలు ఉండకపోవచ్చు. అలాగే కథ కుదిరితే మీ ఇద్దరం కలిపి చేస్తామనే మాట చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఆ లోటు కూడా భర్తీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి. అయితే ఇవే కాకుండా మనం చూసుకుంటే ఇటీవల కాలంలో మనం చాలా పెద్ద ఎత్తున వింటున్న ఇంకొక కాంబినేషన్ ఏంటంటే, అటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అయితే ఇక్కడ నటసింహం బాలకృష్ణ గారు జైలర్ 2 సినిమాలో బాలకృష్ణ గారు చెన్నకేశవ రెడ్డి అనే పాత్ర చేయబోతున్నారన్న సంగతి ఇప్పటికీ చాలా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. సో ఇది కూడా ఒక డిఫరెంట్ కాంబినేషన్ అనుకోవచ్చు అంట. ఖచ్చితంగా. అప్పుడు మరి రజనీకాంత్ గారు, ఎన్టీఆర్ గారు కలిపి ఒక సినిమా ఉంది, గతంలో ఉన్నాయి 1-2 సినిమాలు ఉన్నాయి. అలాగే రజనీకాంత్ గారు, చిరంజీవి గారు కలిపి ఉన్నాయి సినిమాలు. ఇప్పుడు మళ్ళీ జైలర్ 2లో కూడా బాలయ్య బాబు ఉంటారంటున్నారు. ఆ షూటింగ్ అయిపోయిందా లేదా చెయ్యాలనేది దాని మీద క్లారిటీ అయితే లేదు. సినిమా సమ్మర్కి రిలీజ్ అనేది చెప్పేశారు వాళ్ళు. కాబట్టి అదొక రేర్ కాంబినేషన్ అని చెప్పాల్సి వస్తుంది. బాలయ్యతో చేస్తే ఆ లోటు అనేది భర్తీ అవుతుంది. ఇప్పటిదాకా రజనీకాంత్ మూవీలో బాలయ్య బాబు లేరనే లోటు లేకుండా ఎన్టీ రామారావు గారితో చేసినట్టుగాను ఒక రికార్డు ఉంటుంది, బాలయ్య బాబుతో చేసినట్టుగా రికార్డు ఉంటుంది. అది కూడా ఉండే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా బాలీవుడ్ నుంచి ఓన్లీ విలన్లు మాత్రమే అని చెప్పి అనుకుంటున్నటువంటి తరుణంలో నిన్నగాక మొన్న వచ్చినటువంటి వార్ 2 ఇటు హృతిక్ రోషన్ కావచ్చు, ఇటు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు. సో ఇలాంటి కాంబినేషన్స్ మధ్యలో దాదాపు ఒక 30 ఏళ్ల పాటు మన తెలుగు ఇండస్ట్రీ అయితే కనిపించలే. ఏమంటారు మీరు? అవునండి, అది రేర్ కాంబినేషన్. ఒక బాలీవుడ్ హీరో, ఒక టాలీవుడ్ హీరో కలిపి సినిమాలు చేయడం అనేది రేర్ కాంబినేషన్. ఇప్పుడు గతంలో షోలే లాంటి 1975లో పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ధర్మేంద్ర, అమితాబ్ వాళ్ళు ఈక్వల్గా ఉండే హీరోలు. అక్కడ ఆ ఇద్దరు కలిపి నటించడం అది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది అప్పట్లో. కానీ ఒక బాలీవుడ్ హీరో, ఒక టాలీవుడ్ హీరో కలిపి నటించిన సినిమాలు చాలా రేర్గా ఉన్నాయి. అలాంటిది ఆ లోటును కూడా ఈ సినిమా భర్తీ చేసింది. అంటే ఎవరో అబ్జెక్ట్ చేయట్లా. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాగా మారిన తర్వాత ఆ భాష వాళ్ళు ఆ భాషతో చేయటం కన్నా ఆ భాష వాళ్ళు ఇంకొక భాష వాళ్ళ నటుడితో కలిపి చేస్తేనే బాగుంటుంది అనే ఆలోచన ఒక విధంగా వచ్చింది. ఇప్పుడు సలార్లో పృథ్వీరాజ్ సుకుమారన్నో ప్రభాస్ చేశారంటే కారణం అదే. ఎందుకంటే ఒక్కొక్క చోట అక్కడ పెద్ద స్టార్ హీరోని ఆ పాటను పూర్తిగా నెగిటివ్ అని చెప్పడానికి కూడా లేదు. పృథ్వీరాజ్ సుకుమార్ పాత్రని ఫ్రెండ్గానే యాక్ట్ చేశాడు కాబట్టి, ప్రభాస్కి ఫ్రెండ్గానే ఉన్నాడు కాబట్టి ఫ్రెండ్ కోసం ఏమైనా చేసే పాత్ర ప్రభాస్ది. కాబట్టి అది ఒక మల్టీ స్టారర్గానే చెప్పాల్సి వస్తుంది. అయితే ఇలా చూసుకుంటూ పోతే వాస్తవానికి కాంబినేషన్స్ వల్ల ఇండస్ట్రీకి మంచి చెడ అంటే ఇప్పుడు సినిమా పాన్ ఇండియాగా మారినప్పుడు కలెక్షన్స్ ఎక్కువ ఖర్చు పెడుతున్నారు వీళ్ళు. ఒకప్పుడు మేకింగ్ పరంగా ఖర్చు తక్కువ ఉండేది. కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టి డబ్బులు రావాలి అంటే కాంబినేషన్సే చాలా కీలకం. ఆ సత్యం అందరూ తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు మన కూలీలు అంతమంది పెట్టడానికి ప్రధానమైన కారణం అదే. అందువల్ల కాంబినేషన్తో సెట్ చేయడం మంచిది. ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో మోహన్ లాల్, మమ్మూటి
వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు 2008లోనే వచ్చిందంట సినిమా 20 అనే సినిమాలో యాక్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరు మహేష్ నారాయణ డైరెక్టర్ వాళ్ళిద్దరితో కలిపి ఒక సినిమా చేస్తున్నారు. అది రేర్ కాంబినేషన్. ఈక్వల్గా ఉండేవాళ్ళు, నువ్వా నేనని పోటీ పడే నటులు హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే ముఖ్యంగా ఫ్యాన్స్కి అయితే పండగ అవుతుంది అది. కాబట్టి రాబోయే సినిమాలన్నీ మల్టీ స్టార్ సినిమాలుగానే ఉంటున్నాయి. ఇప్పుడు ఏ సినిమా తీసుకున్నా కానీ ఇటు మలయాళం ఇండస్ట్రీ నటులు తమిళ ఇండస్ట్రీ నటులు మిక్స్ అయిపోయి సినిమాల్లో ఉంటున్నారు. అది పాత్ర నెగిటివా? అప్పుడు సౌబిన్ సాహిర్కి ఎంత పేరు వచ్చింది, రజనీకాంత్ గారు కూడా అంత పేరు రాలా. కూలీలోనే యాక్ట్ చేసిన రజనీకాంత్ కూడా అంత పేరు రాలా. నాగార్జున గారు నెగిటివ్గా చేసిన పాత్ర చేసినా కానీ ఆయన కూడా అంత పేరు రాలా. సౌబిన్ సాహిర్కి మంచి పేరు వచ్చింది. కాబట్టి వాళ్ళు కూడా ఎవరు అబ్జెక్ట్ చేయట్లా, మరి పాత్ర చిన్నదా లేదా అని చూడట్లా, మనకు పేరు వస్తుందా లేదా అనే యాంగిల్లోనే అన్నట్లు ఆలోచిస్తున్నారు. సో చూద్దాం సార్, మొత్తానికి మల్టీ స్టార్ మూవీస్ మాత్రం మళ్ళీ తెర మీదకి వస్తున్నాయంటే ఖచ్చితంగా పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఈ కాంబినేషన్స్లో ఏ హీరోలు తెరకెక్కుతున్నారో చూద్దాం మరి. నమస్తే.